హాయ్ అండి. మన గోదావరి జిల్లాలకి పండగ సమయం వచ్చేసిందండి. మన ఆత్రేయపురంలో 11వ తారీఖు నుంచే పండగ వాతావరణం మొదలైపోయింది. 11వ తారీఖున ఈతల పోటీలు, 12, 13 ఏమో పడవ పందాలండి. యాక్చువల్‌గా ఏంటంటే నేను ఇప్పటి వరకు పడవ పందాలే చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అండి నేను చూడడం. ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. పడవ పందాలు ఎంత భారీగా జరుగుతాయా అనిపించేలా ఉన్నాయండి. ఎందుకంటే నేను పడవ పందాలంటే చాలా తక్కువ డిస్టెన్స్ లోను ఒక నార్మల్ బోట్స్ ఉంటాయి కదా మనకని అనుకున్నాను నేను. కానీ అస్సలా కాదండి ఇది. ఎలా అంటే కేరళ లెవెల్‌లో బోట్లు ఏర్పాటు చేశారు. టీములు కూడా లోకల్‌గా కాదండి. లోకల్ నుంచి కేరళ వరకు కూడా టీమ్స్ అయితే వచ్చినాయి. మొత్తం టోటల్‌గా 21 టీమ్స్ అయితే వచ్చినాయండి ఇక్కడికి. టైప్ అక్కడ కేరళతో టైప్ తణుకులోకి. ఓకే, నైస్. కేరళ హాయ్ అండి. ఇప్పుడు ఆత్రేయపురం పడవ పందాలకి చాలా పోటీలు అయితే జరుగుతున్నాయి. చాలా మంది అయితే వచ్చారు. ఇందులో టీమ్స్ వచ్చేసి మొత్తం టోటల్ 21 అంట. లాస్ట్ ఇయర్ ప్రైజ్ మనీ కొట్టింది జంగేటిగూడ వాళ్ళు, ఎర్రకాలువ టీం అంట. 1 lakh ప్రైజ్ కొట్టారు. ఇప్పుడు ఇయర్ అయితే ఎవరు పడతారో చూడాలి. ఈ ఈతల పోటీకి సంబంధించిన స్పోర్ట్స్ అయితే ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, థర్డ్ కాల్ అని చెప్పేసి టీమ్ వైడ్ పిలుస్తున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళందరూ కూడా టీమ్స్ వైడ్ ముందే ప్రిపేర్ అవుతుంది అనమాట. ఫస్ట్ కాల్ వచ్చేసి త్రీ బోట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి, అంటే 3 టీమ్స్ స్టార్ట్ అవుతాయి. అలాగే సెకండ్ కాల్లో కూడా 3 టీమ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. అలాగా 21 టీమ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు బోటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ బోటింగ్ కూడా ఎలా జరుగుతుందంటే ఫస్ట్ కాల్ రన్నింగ్ రేస్లో ఉండగానే సెకండ్ కాల్ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అనమాట. అంటే ముందే ప్రిపరేషన్ కోసం అక్కడికి వెళ్ళి రెడీగా ఉంటారు. ఈ బోట్లో ఎవరో వచ్చారు తగ్గారో వాళ్ళని పక్కన పెట్టేసి అలా సెకండ్ రేస్ నెగ్గిన వాళ్ళని పక్కన పెడతా ఉంటారు. అలాగా ఫైనలీ మొత్తం టోటల్గా 8 టీమ్స్ అయితే వచ్చినాయి. మళ్ళీ వాళ్ళ టీమ్స్ కూడా మళ్ళీ పెడతారు అనమాట. ఇదంతా పోటీంగ్ గట్రా చూడడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అసలు క్రౌడ్ అయితే బీభత్సం అన్నమాట. అసలు క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. అలా ఎక్కడెక్కడి నుంచో వచ్చారన్నమాట. జంగారెడ్డిగూడెం, నంద్యాల, విజయవాడ ఇలా సమ్ టీమ్స్ అన్ని కూడా వచ్చాయి. జనం అయితే డిఫరెన్స్ ఎలా ఉన్నారు. అవసరం వైపు కానీ యువతలు కానీ చాలా ఎక్కువగా ఉన్నారు. మీరే చూడండి ఎలా ఉన్నారు. ఇక్కడ డ్రోన్స్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. అలా ఏ డ్రోన్ ఎలా క్లాష్ అవుతుంది అని చెప్పేసి చాలా డౌట్ గా ఉంది. ఏమాత్రం సింధిగా తీసుకున్న సరే డ్రోన్స్ క్లాష్ అయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంది. అందరూ అయితే స్టార్ట్ అవ్వడానికి టైం ఉంది ఫ్రెండ్స్. మనం విజయవాడ నుంచి వచ్చిన బ్రదర్ టీమ్స్ అయితే విజయవాడ వచ్చారు. ఇదేంటి వైజాగ్ అదే సార్ విజయవాడ రివర్. ఇంకో టీం పేరేంటి? ఇంకోటి వచ్చేసి అంటే గుండె కృష్ణారెడ్డి ఒకటే కదా. ఇంకోటి వచ్చేసి గుడ్డ కాంపిటీషన్. మీరు అక్కడ ప్రాక్టీస్ ఎలా చేస్తారు? ఇక్కడ పొన్నమిగడ్ చేస్తారా? ఓకే, చాలా పెద్ద కావాలని కొడతారు అయితే. అంటే ఇక కృష్ణ అంటే మీరు పార్టిసిపేట్ ప్రతి ఎప్పుడో సార్ వెళ్తా ఉంటారు అన్ని దిక్కులకి. ఇదేనా ఫస్ట్ టైం? ఇది థర్డ్ టైం. థర్డ్ టైమా? ఫస్ట్ నుంచి వస్తుంది. ఓకే బ్రో, ఓకే. ఈసారి 2 lakhs ప్రైజ్ మీరు కొట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కాంపిటీషన్ చాలా టఫ్. చాలా టఫ్. కేరళ, హర్యానా ఈ టీమ్స్ వచ్చి చూడాలి. కానీ నిజంగా కేరళ నుంచి కూడా ఇక్కడ వచ్చారంటే చాలా సర్ప్రైజ్. ఇప్పుడే వెళ్ళారు. ఫస్ట్ కాల్ వాళ్ళది రెండో. మీది ఎన్నో కాల్ మీది? మాది ఏంటో ఆ కౌంట్ అనేది అన్న చూడాలి. అవునా? ఓకే. ఫస్ట్ ప్రైజ్ 2 lakhs అయితే సెకండ్ ప్రైజ్ ఏంటి? 1, థర్డ్ అనుకుంటా. ఓకే, 3 ప్రైజ్ మనీ. యాక్చువల్లీ ఈ రోజేనా లేకపోతే రేపు కూడా ఉంటాయా? ఈ రోజు టీమ్స్ అయితే జరుగుతుంది. ఈ రోజు హీట్స్ జరుగుతుంది. హీట్స్ ఓకే. హీట్ జరిగింది. మొత్తం హీట్ జరిగింది. ఓకే. హీట్ జరిగిన దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి సెమీఫైనల్స్, ఫైనల్స్. సెమీఫైనల్స్ లో ఉంటాయి, సెమీఫైనల్స్, ఫైనల్స్. అంటే మిగతా రేపే అయిపోతాయి. ఫైనల్స్ లో ముగ్గురే ఉంటాయి. ఓకే, అంటే అన్ని వాళ్ళ కంప్లీట్ అవ్వక రేపు కూడా పోస్ట్ పోన్ అవుతాయి. పోస్ట్ పోన్ అంటే రేపు కూడా జరుగుతుంది. అదే రేపు జరుగుతాయి. రేపుతో లాస్ట్ ఇంకా. ఓకే ఓకే. అది ఫ్రెండ్స్, ఈ రోజు మాత్రమే కాదు రేపు కూడా కావాలనుకుంటే వచ్చి చూడొచ్చు ఈ పడవ పందాలు అనేది. ఈ రోజు నక్కిన వాళ్ళందరినీ కూడా రేపు ఫైనల్లో పెట్టేసి వాళ్ళని పార్టిసిపేట్ చేసి నగ్గుతారు అనమాట. ఓకే, బాగుంది చూడటానికి. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. చూడండి ఫ్రెండ్స్, చాలా దగ్గరగా కర్నూలు టీం. ఏమన్నా ఇవి గుర్తుపెట్టారా? సత్యబాబు కడిపిలంక అని చెప్పేసి ఇవిడు కూడా యూట్యూబరేనండి. అనుకోకుండా కనిపించారు ఇవిడి.
నేను యూట్యూబర్ కూడా తెలుసండి నాకు, అందుకే అడుగుతాను మిమ్మల్ని. రాలేదు. రాలేదా? ఇదే ఫస్ట్ టైం. ఓకే. మీ హస్బెండ్ బాగా బిజీగా ఉంటున్నారు. ఓకే బాయ్. థ్యాంక్ యూ. ఈయన నేను డ్రోన్ ఫ్లై చేస్తుంటే వచ్చి మీరు డ్రోన్ అయితే ఫ్లై చేయొద్దని చెప్పేసి చెప్పారు. ఎందుకు అని అడిగితే మాకు నెట్వర్క్ ఇష్యూస్ వస్తున్నాయండి, మాకు వెళ్ళే లైవ్ డైరెక్ట్ వెళ్ళవట్లేదు, దీని వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అయితే మా ఫ్రెండ్ అంటున్నాడు అనమాట, మాది ఒకటేనా మీ అందరూ ఆపుతారా అంటే, లేదండి మీ ఒకటే కదా అందరూ ఆపేస్తాము అని చెప్పారు. వాళ్ళ సైడ్ కూడా మనం ఆలోచించాలి కదా, ఎన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇబ్బందులు వాళ్ళకి ఉంటాయి కాబట్టి. ఈరోజు వచ్చినప్పుడు డ్రోన్ లాక్కోవడాలు ఇవన్నీ మామూలు. ఫస్ట్ రౌండ్ ఎవరు వచ్చారు టీము? ఫస్ట్ 5 నెంబర్ వచ్చి కోనసీమ, సెకండ్ మేము వచ్చి సెకండ్ మీరా? టైం అంతా తెలియదు, ఇంకా టైం తెలుసుకోవాలి ఇంకా. ఓకే ఓకే. టైం ఉంటుందా లేదా, నెక్స్ట్ టీంకి వెళ్తుందా లేదా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పల్నాడు. పల్నాడా? ఓకే ఓకే. వాళ్ళు ఏంటి మన దేవారం టీం అది? కోనసీమ ఒకటి, కేరళ టీం ఒకటి. కేరళ టీం థర్డ్ వచ్చింది అయితే. 3 టీంలు ఇచ్చారు వాళ్ళు. 3 టీంలు ఇచ్చారా? అది కేరళ టీం అయితే 3 టీంలు ఇచ్చారంట. పల్నాడు నుంచి వచ్చిన వాళ్ళు అయితే సెకండ్ వచ్చారు, కోనసీమ వాళ్ళు అయితే ఫస్ట్ వచ్చారు అనమాట. ఇది ఫస్ట్ రౌండ్ లో జరిగే విషయం. ఇది సెకండ్ థర్డ్ ఏం జరుగుతుంది చూద్దాం. ఇక్కడ వాటర్ షోస్ కూడా బాగా పెట్టారు అండ్ సింగిల్ బోర్డ్ డ్రైవింగ్ కూడా బాగుంది, చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు. మనసా భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువవో మనసా. అమలాపురం శాసనసభ్యులు ఆనందరావు గారు, కొత్తపేట శాసనసభ్యులు కొండారి సత్యానందరావు గారు ఘనంగా సత్కరిస్తున్నారు. మరి వారికి సనార్థపాఠం గోదావరి ట్రోఫీ ఆత్మీయ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది కొమ్ము దాసరా? ఓకే. ఇదంతా ఆర్గనైజింగ్ అంతా వేలదేనా? ఈ ఆర్గనైజింగ్ అంతా శ్రేయస్ మీడియాదండి. మన ఆత్రేయపురం శాసనసభ్యులు గారు, మన బండారు సత్యానందం గారు మన ఆధ్వర్యంలో శ్రేయస్ మీడియాలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అండి. అందులో మేము కళాకారులుగా వచ్చాం. అవునా? ఎక్కడి నుంచి వచ్చారు? నేను తాడేపల్లి నుంచి వచ్చాను. ఓకే. టీడబ్ల్యూ. మన సరౌండ్స్ నుంచే చాలా ఎక్కువ మంది ఉన్నారు. స్పెషల్ అంటే అయిపోయింది. ఓకే. స్పెషల్ సోదమ్మా సోచ్ చెప్తారా? చెప్తాను, లేనిది లేనట్టు చెప్తాను, జరిగేది చెప్తాను, జరగబోయేది చెప్తాను. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి. ఇది ఫ్రెండ్స్ సోదం గారు మాట్లాడినారు కదా, ఎలా బాగా జరుగుతున్నాయా? చూసా అన్ని ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ. బాగున్నాయా పోటీలు? సూపర్, ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను పడవ పందాలు చూడటం ఫస్ట్ టైం అయినా చాలా బాగా అనిపించింది, చాలా బాగా జరిగినాయి కూడా. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక రకం అయితే ఇక్కడ చాలా బాగా జరిగింది. నేను చాలా సింపుల్గా ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఈవెన్ దగ్గర 1.5 కిలోమీటర్ ఎక్కువ ఉంటుందేమో. ఈ బోటింగ్ చేసే ప్లేస్ వచ్చేసి చాలా పెద్ద కాలువ, విశాలంగా ఉంది. బోటింగ్ కూడా ఎక్స్పర్ట్స్తో చేశారు కాబట్టి చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది. వితిన్ మినిట్స్లో రీచ్ అవుతున్నారు బోటింగ్ కూడా. చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. ఇప్పటి వరకు నా వీడియో మీరు చూసారు అంటే మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియో కోసం నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ